మన కారుకి హ్యాండిల్స్ ఉంటాయి గదా! ఇట్లా లాగుతాము. అయితే టెస్లా వాడిది చైనాలో అమ్ముతున్నటువంటి వాటిటికి ఆ హ్యాండిలు లోపలికెళ్ళిపోతుందట. ఆ తర్వాతన అక్కడ దాని మీద చెయ్యెయగానే ఇవతలకొస్తది సెన్సార్ తగలగానే. అప్పుడు అది లాగుతారనమాట. తర్వాతన మళ్ళీ లోపలికెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇందులో హిడెన్ సిస్టమ్స్ ఎయ్యో ఉన్నాయి అన్నటువంటిది చైనా అనుమానం. దాన్ని బేస్ చేసుకొని ఏదో జరుగుతోందన్నటువంటిది. దీన్ని ఇప్పుడు బ్యాన్ జేసింది చైనా. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విషయాన్ని ప్రకటించింది. విదేశాల నుండి వస్తున్నటువంటి ఆటోమోటివ్ సెక్టార్‌ని మేమేం అడ్డుపడట్లేదు. కార్లను కొనుగోలుని అడ్డుపడట్లేదు. బట్ హ్యాండిల్స్ అనేది విజిబుల్‌గా ఉండాలి. మెకానికల్‌గా రిలీజ్ ఇదే మెకానికల్ రిలీజ్ లాంటిది ఉండడానికి వీల్లేదు. సేఫ్టీ కన్సర్న్స్ దృష్ట్యా వాటిని నిషేధిస్తున్నామని ప్రకటించారు. అది ప్రతిసారి అందులో నుంచి బయటికి లాగడం అనేది ఇన్‌కన్వీనియంట్ ఆపరేషను. అలాంటి వాటిని మా ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి మేము ఒప్పుకోము. అది ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడాల్సొస్తుంది. ఎలక్ట్రికల్లీ పవర్డ్ హ్యాండిల్స్, లాక్స్ అన్నటువంటి వాటిని పర్ఫెక్ట్‌గా ఉండాలి తప్పించి తేడా వస్తే అంగీకరించమని చైనా చెప్తుంది. అయితే టెస్లా ఏం చెప్తుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి బీవైడీకి మంచి బిజినెస్ జరగడం కోసం తమ సంస్థకి సంబంధించినటువంటి సోఫిస్టికేటెడ్ మెటీరియల్‌ని నెగెటివ్‌గా చిత్రీకరిస్తోంది చైనా అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.